మే 31, 2025 శనివారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, నిన్న మొలకల్చూరు వంగల్ ఏం జరిగింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వర్షం అప్డేట్ కూడా మీకు తెలియాల్సి ఉంది. తెలుసుకునే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తాండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వచ్చేసి శనివారం. మామూలుగా దిగుమతులు శనివారం తగ్గుతూ ఉంటాయి, కామన్గా జరిగేది వచ్చేసి. సో ఈరోజు అయితే అదే జరిగింది. నిన్న మొలకల్చూరు వచ్చేసి 260 రూపాయల వరకు సూపర్ టాప్ అయితే వెళ్ళింది. దాదాపుగా క్వాలిటీ ఉంటే, మంచి క్వాలిటీ ఉంటే 200 రూపాయల పైన నన్ను మొలకల్చూరు మార్కెట్ జరిగింది. మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే 200 రూపాయల పైన అయితే జరిగింది. సో అది మొలకల్చూరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. తర్వాత అంగళ్ళు మార్కెట్లు తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ పెద్దగా ప్రైస్ ఏం వెళ్ళలేదు, అదే రేట్లే లాస్ట్ వరకు అయితే వెళ్ళాయి. సో ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు మీకు వర్షం అప్డేట్ అయితే వేయాలి. సో వర్షం నేను వీడియో పెట్టిన ఆల్రెడీ వీడియో షేర్ చేసాను, మీరు చూడకంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో నేను వీడియో పెట్టిన మళ్ళీ 10 నిమిషాలు ఏం గ్యాప్ ఇచ్చిందంటే మళ్ళీ వర్షం అయితే భారీగా పడింది. పడిన 1.5 గంట దాకా అయితే పడింది వర్షం అయితే భారీగా అని చెప్పొచ్చు మన మదనపల్లి కానివ్వండి. అలాగే అంగల్లో ఈ సరౌండింగ్ ఏరియాస్లో కూడా నైట్ అయితే వర్షం అయితే పడినట్టు అయితే సమాచారం. సో మదనపల్లి మాత్రం భారీగా, దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో కొంచెం భారీగానే చెప్పొచ్చు వర్షం వచ్చేసి మదనపల్లి చుట్టుపక్కల ఏరియాల్లో. రిమైనింగ్ ఏరియాస్లో పడిందా లేదనేది అయితే తెలీదు. నేను వీడియో కూడా పెట్టినాను, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. మదనపల్లి అయితే కొంచెం వర్షం భారీగానే. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా స్టార్టింగ్ మండీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి, అంటే స్టార్టింగ్ మండీ లైన్లో ఈరోజు దిగుమతి అయితే తగ్గింది. అలాగే ఆ పక్క మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా నిన్నతో పోల్చుకుంటే 10% మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది ఈరోజు వచ్చేసి. వేరే రీజన్ ఏం లేదు, నిన్న ఇది రీజన్కి సంబంధించి చెప్పాను, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఓవరాల్గా ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్నతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమి అనేది చూడాలి. స్వల్పంగా అంటే ఒక 10% మేర ప్రస్తుతానికి అయితే తగ్గింది. ఇంకేమన్నా ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేం, ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది.